నా భయం కూడా అదేనండి. వాళ్ళిద్దరూ మేనత్తా మేనకోడళ్ళు. ఇద్దరూ ఒకే మాటమీద ఉంటారు. కాని మనమ్మాయి ఎంతైనా బయటినుంచొచ్చే అమ్మాయి కదా, మనమ్మాయిని బాగా చూసుకుంటారు అన్న నమ్మకం లేదు కదా. తల్లిగా తన భయాన్ని బయటపెట్టింది పార్వతి. నువ్వు చెప్పినవన్నీ నేనాలోచించాను పార్వతీ. కాని వాళ్ళు అలాంటి మనుషులు కాదని తెలిసిన తర్వాతే నేనీ సంబంధాన్ని ఒప్పుకున్నాను. కావాలంటే ఒకసారి నువ్వు కూడా మీ పుట్టింటివాళ్లతో ఎంక్వైరీ చేపించుకో. మీమీద నమ్మకం లేక ఈ మాట అనలేదండి. మన కూతురు సంతోషం గురించి ఆలోచించాను. అయినా మీరు చెప్పాక ఇంక వేరే వాళ్లతో ఎంక్వైరీ చేపించడమెందుకు? మీరు నిర్ణయించుకున్నారు కదా, మీ మాట మీదే కానివ్వండి. ఇంకా తన భర్త ఎన్ని చెప్పినా కన్విన్స్ అవ్వడని ఆవిడే రాజీకి వచ్చింది. అమ్మాయికి చెప్పు రేపు పెళ్లిచూపులకి వస్తున్న విషయం. ఇంట్లోకి ఏవేం కావాలో చెప్తే సాయంత్రం వచ్చేటప్పుడు నేను తీసుకొస్తాను. అలానే చిన్నదాన్ని స్కూల్ మాన్పిడ్చుకు. అసలే 10th క్లాస్. చదువులో అశ్రద్ధ చూపిస్తే పరీక్షల్లో మార్కులు రావటం కష్టం అని చెప్పేసి పనిలోకి వెళ్ళిపోయారు ఆయన. ఇంక తన భర్త ఎన్ని చెప్పినా కన్విన్స్ అవ్వడని ఆవిడే రాజీకి వచ్చింది. కూతురింటికొచ్చాక విషయం చెప్పి, అప్పుడే నాకు పెళ్ళేంటమ్మా? నీ వయసులో నాకు మీ ఇద్దరు పుట్టేశారు సోనీ. నీ తర్వాత చెల్లిగూడా ఉంది గదా. నీ పెళ్ళి ఆ తర్వాత పురుళ్ళు అయ్యేసరికి అది పెళ్లికొచ్చేస్తుంది గదా. పైగా మంచి సంబంధమంట. అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడంట. మీ నాన్న అన్ని రకాలుగా ఆలోచించే నిర్ణయించారు. ఇంకా భయమెందుకు? నీకు ఏదీ తక్కువ చేయకుండా నీకు ఏది మంచిదో అదే చేస్తాడు మీ నాన్న అని మాటలతోనే చెప్పింది. తనకు అప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టంలేదు. తండ్రి ఆరోగ్య పరిస్థితి అర్థం చేసుకుని తనకిష్టమైన చదువు ఆపేసింది. తండ్రిమీద భారం వేయలేక. ఇప్పుడు మిషన్ నేర్చుకుని కూడా ఎంతో కొంత సంపాదించి కనీసం తన చెల్లెల్నైనా చదివించాలని అనుకుంది. కాని ఇప్పుడు సడన్గా పెళ్లి అనేసరికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. కాని తల్లిదండ్రి నిర్ణయం కాదని ఎదురు చెప్పే అలవాటులేని సోనీ నోరు విప్పలేదు. కూతురు మౌనంగా ఉండటంతో వాళ్ల నిర్ణయాన్ని కాదని అనదు అన్న నమ్మకంతో. మొన్న నా చీరమీదకు సరదాగా జాకెట్ కుట్టుకున్నావుగా నువ్వు, ఆ చీర కట్టుకుందువు. దానిమీదికి నగలు ఇంకా నీకు కావలసినవి తీసి పెట్టుకో. సోనీకి భయంగా ఉంది. తన తోటివాళ్లు అందరూ చదువుకుంటున్నారు. కాని తనకి పెళ్ళంటే ఎందుకో భయంగా ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రిని తన చెల్లెలిని వదిలేసి వెళ్లాలన్న భయమది. పెళ్లి తర్వాత ఆడపిల్ల అత్తారింటికి వెళ్తుంది. తనకి ఏమీ తెలీదు, వంట కూడా రాదు. మొన్నటి వరకు చదువుకోవడమే సరిపోయింది. ఇప్పుడిప్పుడే తల్లి పనులు నేర్పిస్తోంది. ఇప్పుడు తను అత్తారింట్లో అడుగుపెడితే అక్కడి ఎలా ఉంటుందో ఏంటో అన్న భయం మొదలైంది ఆమెలో. సోనీకి భయంగా ఉంది. తన తోటివాళ్లు అందరూ చదువుకుంటున్నారు. కాని తనకి పెళ్ళంటే ఎందుకో భయంగా ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రిని తన చెల్లెలిని వదిలేసి వెళ్లాలన్న భయమది. పెళ్లి తర్వాత ఆడపిల్ల అత్తారింటికి వెళ్తుంది. తనకి ఏమీ తెలీదు, వంట కూడా రాదు. మొన్నటి వరకు చదువుకోవడమే సరిపోయింది. ఇప్పుడిప్పుడే తల్లి పనులు నేర్పిస్తోంది. ఇప్పుడు తను అత్తారింట్లో అడుగుపెడితే అక్కడి ఎలా ఉంటుందో ఏంటో అన్న భయం మొదలైంది ఆమెలో. ఇంకా ఉంది నా స్టోరీ. నీకు నచ్చినట్టయితే నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.